సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం దీక్ష యాప్, మనకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ దీక్ష యాప్ అనేది విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ యాప్లో రకరకాల విద్యాపరమైన అంశాలకు సంబంధించినటువంటి వీడియోలు, అలాగే ఈబుక్స్ చాలా పొందుపరచడం జరిగింది. అటువంటి ఉపయోగకరమైనటువంటి యాప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముందుగా మనకి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి దీక్ష యాప్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా దీక్ష యాప్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్లయితే ఓకే, యాక్సెప్ట్, డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ 10 MB ఫైల్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇది అప్లికేషన్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను యాప్ని. ఒకసారి మీకు యాప్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను. ఇవ్వండి, డెస్క్టాప్ మీదకి వచ్చింది చూసారా, దీక్ష అని. ఇదే దీక్ష యాప్. ఈ యాప్ ద్వారా మనం ఏ విధంగా విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అవసరమైన పాఠ్యాంశాలు ఎలా పొందవచ్చునో చూద్దాం. దీక్ష యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం సెటప్ కింద కొన్ని చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఆ చేంజెస్ని ఒకసారి ఎట్లా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ముందుగా మనకి ఈ యాప్ యొక్క లాంగ్వేజ్ని, ఈ యాప్లో మనం లాంగ్వేజ్ని ఇంగ్లీష్గా సెట్ చేసుకోవచ్చు, లేదా తెలుగు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో చూపిస్తే మొత్తం యాప్లో ఉన్న విషయాలన్నీ కూడా ఇంగ్లీష్లో చూపిస్తాయి. తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో చూపిస్తాయి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి కంటిన్యూ అని కొడుతున్నా. కంటిన్యూ కొట్టిన తర్వాత సైన్ ఇన్ ఆర్ బ్రౌజ్ యాజ్ గెస్ట్ అని చెప్పి ఉంది. మనకి సైన్ ఇన్ అవ్వడానికి సంబంధించిన యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ అయితే ఏమీ ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే బ్రౌజ్ యాజ్ గెస్ట్ సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళండి. ఇట్లా వెళ్ళిన తర్వాత యు ఆర్ ఏ టీచర్ ఆర్ ఏ స్టూడెంట్. మన స్టూడెంట్స్ అయితే కనుక ఈ యాప్ని స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తారు. వాళ్ళు టీచర్ అయితే కనుక టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్తారు. టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళండి. కంటిన్యూ యాజ్ టీచర్. ఓపెన్ అయిన తర్వాత మనం యాప్ని ఇక్కడ QR కోడ్ని ఎట్లా స్కాన్ చేయాలని చెప్పి అనేది ఇక్కడే ఒక చిన్న పాపప్ విండోలాగా వచ్చి చూపిస్తుంది. దాన్ని కొట్టండి. అయితే కింద రకరకాల ఈబుక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడే అంశాలు. అయితే పైన సెలెక్ట్ సిలబస్ అని ఉంది చూసారా. ఈ సిలబస్ అనేది మనం సెలెక్ట్ సిలబస్ అనేది మనం స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ ఆంధ్రప్రదేశ్. సేవ్. అట్లాగే మీడియం, సెలెక్ట్ మీడియం, తెలుగు లేదా ఇంగ్లీష్ రెండు సెలెక్ట్ చేశాను. అట్లాగే సెలెక్ట్ క్లాసెస్. ఇక్కడ ఎన్ని అవైలబుల్ క్లాసెస్ అయితే ఉన్నాయో మీకు కావాల్సిన ఏ అవసరమైతే ఆ క్లాసెస్ని సేవ్ చేసుకోండి. అలాగే సెలెక్ట్ సబ్జెక్ట్. ఎన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ మీకు ఏది అవసరమైతే కనుక అవి సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఈ విధంగా దీక్ష యాప్కు సంబంధించిన ప్రైమరీ సెట్టింగ్స్ అయితే మనం సెట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ యాప్లో చూడండి, ఫిజికల్ క్లాసెస్ 8th క్లాస్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ ఈబుక్ అనేది ఒకటి ఉంది. దీన్ని మనం ఓపెన్ చేసుకుని అది ఓపెన్ చేస్తే కనుక అది లోడ్ అయ్యి ఆ లోడ్ అయిన దాంట్లో కంటెంట్ ఏమున్నది అనేది చూపిస్తుంది. చూడండి, లోడ్ అవుతుంది. 8th క్లాస్కి సంబంధించినటువంటి ఫిజిక్స్. ఈ ఫైల్లో ఈ బుక్ అనమాట. ఈ బుక్లో బలం, ఘర్షణ, కృత్రిమ పదార్థాలు ఒక్కొక్కటి మనకు కూడా టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ విడివిడిగా ఉంటే బలం మీద క్లిక్ చేసినట్లయితే బలానికి సంబంధించిన బలాలు రకాలు మళ్ళీ బలం మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాను.
ప్లే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించిన వీడియో అనేది రావడం జరుగుతుంది. చూడండి, బలానికి సంబంధించి ఒక వీడియో అనేది రావడం జరుగుతుంది. ఇట్లా ఆ టాపిక్కి సంబంధించినటువంటి వీడియో ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ దీన్ని ఉపయోగించుకుని మనం పాఠ్యాంశాల వీడియోల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అయితే మనం ఇట్లా మనకి ఇలా వెతుక్కుని చేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటే కనుక మనకు యాప్లో స్టార్టింగ్ పేజీలో హోమ్ పేజీలో ఈ పైన క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ఉంది. మనం ఏదైనా పాఠం చెప్తా ఉంటే పాఠంలో ప్రతి చోట కూడా కొత్త టెక్స్ట్ బుక్లో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ముద్రించబడి ఉంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం ఆ పాఠ్యాంశానికి సంబంధించిన ఆ అంశానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా పొందవచ్చు. చూడండి, ఒకసారి ఎట్లా చేయాలో చూస్తున్నాను. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అది స్కానింగ్ కోసం క్యూఆర్ కోడ్ అడుగుతుంది. నేను ఒక టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ లెక్కల టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని చూపిస్తున్నా. అది పైథాగరస్ సిద్ధాంతానికి సంబంధించి క్యూఆర్ కోడ్ చూపించగానే అది లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ఆ కంటెంట్ అనేది మనకి చూపించడం అనేది జరుగుతుంది. లోడ్ అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వీడియో క్లిక్ చేసాం. డౌన్లోడ్ చేస్తున్నాం. ఇట్లాగా డౌన్లోడింగ్ అని చెప్పని వచ్చి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ప్లే చేస్తూ ఉన్నాం. ఇలా దానికి సంబంధించినటువంటి వీడియో ప్లే అవుతుంది. అయితే ఎవరైతే ఇక్కడ ఈ సిద్ధాంతం కింద ఏదైతే ఈ టాపిక్ సంబంధించి రీడ్ మోర్ అని ఉంది చూసారా, రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అట్లాగే వ్యూ క్రెడిట్స్ దీని మీద క్లిక్ చేస్తే ఇది ఎవరైతే తయారు చేశారో మనకి వారి పేరు చూపిస్తుంది. త్రినాథ్ ఉపాధ్యాయ మిత్ర అనే త్రినాథ్ ఈయన ఈ వీడియోని తయారు చేశారు. ఈ విధంగా మనం ఈ యాప్ను ఉపయోగించుకుని రకరకాల అంశాలకు సంబంధించినటువంటి వీడియోలను ఇక్కడ పొంది విద్యార్థులకి మనకేమన్నా సందేహాలు ఉన్నా దీని ద్వారా తెచ్చుకోవచ్చు. లేదా ఈ వీడియోలను DCR ఉన్న స్కూల్స్ కానీ ఇవి కానీ ఈ వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం ద్వారా విద్యార్థులు కూడా సులభంగా అర్థమయ్యేటట్టు చేయవచ్చు. కావున ఎంతో ఉపయోగకరమైన ఈ దీక్ష యాప్ని అందరూ ఉపయోగించుకోగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.